హెచ్సివి న్యూస్ కి స్వాగతం. మీనాక్షి చౌదరిని సినీ గ్లామర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయ గౌరవ్ స్పెషల్ అట్రాక్షన్. విద్యార్థులు రోటరీ సంస్థల నేత్ర వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి. తెలుగు రాష్ట్రాలలో నయా వస్త్ర వైభవంగా విసిరిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు బడ తెనాలిలో అటు గత 10 రోజులుగా తెనాలి ప్రాంత వస్త్ర ప్రియులకు ఆహ్వానం పలికిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం ఆర్భట వైభవంగా శుక్రవారం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక బోస్ రోడ్ లో ఓల్డ్ వీనస్ థియేటర్ ప్రాంగణంలో అధునాతనంగా తీర్చిదిద్దిన భవన సముదాయంలో వస్త్ర వినియోగదారుల అంచనాలను అధిగమించే తీరుగా ముస్తాబైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37వ షోరూం ప్రారంభ సంబరం అంబరాన్ని తాకింది. సంక్రాంతికి వస్తున్న చిత్ర కథానాయకులలో ఒక్కరైన మీనాక్షి చౌదరి సినీ గ్లామర్ ఓ వైపు, డెల్టా ప్రాంత రాజకీయాలలో తనదైన హోదా కలగలిసిన రాజకీయ నేతగా ఎందరికో అభిమాన పాత్రుడైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయ గ్లామర్ మరోవైపు. ఈ ప్రత్యేక ఆకర్షణలతో అశేష వస్త్ర అభిమానులు కేరింతల నడుమ జ్యోతి ప్రజ్వలనతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించారు. ఉదయం నుండి షాపింగ్ మాల్ ఎదుట సందడిని పెంచే అంశాలతో యాంకర్స్ హల్చల్ చేయగా షాపింగ్ మాల్ ప్రారంభించిన అతిథులు ఆ ప్రాంగణంలోని వస్త్ర సంపద అందచందాలను నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తున్న క్రమం ఫోటోషూట్ పర్వం ప్రాధాన్యతను చాటుకుంది. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని 4 రాష్ట్రాలలో తన ఉనికిని చాటుకున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆంధ్ర ప్యారిస్ గా పిలుచుకునే మన తెనాలిలో 37వ షోరూం ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. అన్నిటికీ మించి వస్త్ర వ్యాపార రంగంలో తమకంటూ ఓ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ భాగస్వాములందరూ తెనాలి పరిసర గ్రామాలకు చెందిన వారు కావడం సంతోషం తగ్గ అంశమని, నవ్యతను చాటే వస్త్ర అలంకరణపై ఆసక్తి ఉన్న మన ప్రాంత ప్రజలకు నమ్మకమైన వ్యాపార సేవలు అందించే విషయంలో నమ్ముకున్న భగవంతుడు అండగా ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. సినీ కథానాయకి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ వస్త్ర ప్రియులకు కొత్తదనం పంచే షాపింగ్ మాల్ గా అనేక ప్రాంతాలలో మమేకమైన వ్యాపార సేవలు అందిస్తున్న సంస్థని, ఈ ప్రాంత ప్రజలు వారి బడ్జెట్ లో లభించే షాపింగ్ మాల్ వ్యాపార సేవలను వినియోగించుకోవాలని, మరలా సంక్రాంతికి థియేటర్లో కలుద్దామంటూ తనదైన శైలిని ప్రదర్శించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ తొలితరం వస్త్ర వ్యాపారానికి తెనాలి వేదికని, మరలా 3వ తరం వస్త్ర వ్యాపారం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37వ షోరూం తో వస్త్ర వ్యాపార అనుబంధాన్ని తెలాని ప్రజలతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంప్రదాయ వస్త్రాలతో పాటు సరికొత్త సకుటుంబ ఫ్యాషన్లు ఈ పండుగలకు సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్పర్సన్ పొట్టి వెంకటేశ్వర్లు, సంస్థ ఎండి సీర్ణ రాజమౌళి, డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు, డబుల్ హార్స్ సంస్థ చైర్మన్ మునగాల శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్టోర్ లాంచ్ ఈరోజు తెనాలిలో. అండ్ అంటే ఇక్కడ మీకు ఏదైనా క్వాలిటీ, క్వాంటిటీ, మటీరియల్, వెరైటీ, ఎన్ని రకాలు డిజైన్స్ అండ్ నాట్ జస్ట్ లేడీస్ కోసం, ఇక్కడ జెంట్స్ కోసం ఉంది. అండ్ యూ హ్యావ్ ఫర్ కిడ్స్. అది ఒక మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది ఇక్కడ. మీరు పెళ్ళైనా, పండగ అయినా, ఏదైనా ఒకేజన్కి మీకు ఇక్కడ డెఫినెట్గా దొరుకుతుంది. సో చాలా చాలా హ్యాపీకి ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్. మనకి ఏదైనా మీకు కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. అండ్ క్రిస్మస్ కూడా వస్తుంది అండ్ మన అందరికీ ఒక ఫేవరెట్ ఫెస్టివల్ సంక్రాంతి కూడా వస్తుంది. సో ఐ థింక్ ఇది పర్ఫెక్ట్ టైమింగ్. మీ ఫ్యామిలీస్తో రండి, ఇక్కడికి షాపింగ్ చేయండి. అండ్ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మంచి మంచి డిజైన్స్, ఎన్ని రకాల ఆప్షన్స్, ట్రెడిషనల్, మోడర్న్, మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. అండ్
అంటే నేను చాలా హ్యాపీ ఈరోజు తెనాలికి నాకు ఒక అవకాశం దొరికింది. సో థ్యాంక్స్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ టు ఎవ్రీబడి. ఇక్కడ సురేష్ గారు అండ్ అభినయ్ గారు థ్యాంక్ యూ, అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ. మీరు చాలా స్వీట్, చాలా చాలా హ్యాపీగా నాకు రిసీవ్ చేసుకున్నారు. సో నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఓ ఎస్, ఇది కూడా నాకు ఎల్లో, ఈరోజు నాకు ఒక విష్ ఉంది. ఎల్లోలో తెనాలికి రమ్మనంటారు అది. సో ఇది ఒక బ్రైట్ ఫెస్టివల్ లాగా నేను ఎంట్రీ చేశాను ఇక్కడ. అండ్ ఎలాగైనా ఇక్కడ చాలా మంది ఆప్షన్స్, కలర్స్, వెరైటీస్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఐ కెన్ సే, అండ్ ఆఫర్స్ కూడా. సో మీరు వెయిట్ ఎందుకు, రండి మీ ఫ్యామిలీస్తో, చిన్నపిల్లలతో, మీ హస్బెండ్స్, వైఫ్స్ అండ్ ఫ్రెండ్స్తో అందరితో మీరు ఇక్కడ రండి అండ్ షాపింగ్ చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాణ్యతకి మరో పేరుగా దాదాపు ఈ భారతదేశంలో 3-4 రాష్ట్రాల్లో ఇప్పటికే 78 షాపింగ్ మాల్స్ని ప్రారంభించుకున్నటువంటి ఘనత. ప్రత్యేకంగా నాకు ఆనందకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్న భాగస్థులందరూ కూడా, ఒకరు తెనాలి ప్రాంతం వారు, ఇంకొకరు కొల్లూరు ప్రాంతం వారు, ఇంకొకళ్ళు మావిళ్ళపల్లి ప్రాంతం వారు, అంటే అంతా కూడా తెనాలి ప్రాంతం వారు. మాది తెనాలి, మీది తెనాలి అన్నట్టుగా ఈ రోజున ఈ షాపింగ్ మాల్ ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని ఇక్కడ పెట్టడం అనేది చాలా చాలా వారికి వ్యాపార పరంగా అయితే, మాకు మా ప్రాంతంలో మా ప్రాంతం వారు మాకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని తీసుకొచ్చినందుకు వారికి భగవంతుడు ఎల్లవేళలా కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37th స్టోర్ మా తెనాలి, మన తెనాలిలో పెట్టాము. సో రియలీ గ్రేట్ అండి. మా ఫాదర్ వాళ్ళు తెనాలి నుంచే స్టార్ట్ అయ్యారు. సో మళ్ళీ ఇంత వ్యాపించిన తర్వాత 37th స్టోర్ మళ్ళీ తెనాలిలోకి విడిచిపెట్టడం అనేది నిజంగా ఒక ఆనందమైన విషయం. కమింగ్ బ్యాక్ టు రూట్స్ అంటారు కదా, అలా ఉంది మాకు. మేము సెకండ్ జనరేషన్, సురేష్ అండ్ అభినయ్. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. సో మన సౌత్ ఇండియా షాపింగ్ గురించి ప్రత్యేకంగా మేము ఏం చెప్పక్కర్లా. అన్ని రకాల వస్త్రాలు ఉంటాయి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ఫంక్షన్స్, సెలబ్రేషన్స్, అన్నిటికీ అన్నీ మంచి క్వాలిటీ అండ్ అందుబాటు ధరల్లో ఉంటాయి. మెయిన్గా అది మోర్ దెన్ 80% ఆఫ్ ద ప్రోడక్ట్స్ మనకి బిలో 3000 ఉంటాయండి ఎంఆర్పి. సో అక్కడ ఏంటంటే మనకి బడ్జెట్ గురించి ఆలోచించకల్లా, నచ్చింది ఒకటి కాదు 2 కొనుక్కొని వెళ్ళొచ్చు. సో రాబోయేది వెడ్డింగ్ సీజన్ ఉంది, క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, మనకి సంక్రాంతి ఉంది. సో కరెక్ట్ టైంలో పెట్టామని మేము ఆశిస్తున్నాం. సో అందరూ రండి, ఈ అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే పేద వర్గాల పిల్లలకు నేత్ర వైద్య శిబిరం ద్వారా దృష్టిలోపాన్ని గుర్తించి ఓ కార్యాచరణగా వారికి కళ్లజొల్లు అందించే విధంగా స్ఫూర్తిదాయకమని రోటరీ నేత్ర వైద్య సేవలను ప్రారంభించిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పేర్కొన్నారు. మండలంలోని అంగులకుదురు గ్రామం జెడ్పీ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, ఆంధ్ర ప్యారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్, ఎన్ఆర్ఐ నల్లమూతు మృత్యుంజయ ప్రసాద్, సుచేతన దంపతుల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరాన్ని రోటరీ సభ్యులు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల సౌజన్యంతో విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించగా 400 మంది విద్యార్థులు నేత్ర వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ వైకుంఠపురం అధ్యక్షులు నెల్లూరి వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపల్ అనురాధ, అమరావతి రీజియన్ సంయుక్త కార్యదర్శి గుత్తా వెంకటరత్నం, ప్రాజెక్ట్ డైరెక్టర్ జాస్తి నరేంద్ర, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, అర్జునరావు, ఈదర శ్రీనివాసరావు, నేత్ర వైద్య సిబ్బంది నవీన్ రాజ్, చింతా బాపూజీ, నక్క రాంబాబు, డి బర్లా, రావుల శైలజ, రామకృష్ణ, జనార్దన్ రావు, పిడి రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, ఆంధ్ర ప్యారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల గోడవల్లి వారి సౌజన్యంతో చావావారిపాలెంలో గ్రామస్తులు, ఎన్ఆర్ఐ నల్లమూతు మృత్యుంజయ ప్రసాద్, సుచేతల ఆర్థిక సహకారంతో అంగలకుదురు హై స్కూల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేత్ర వైద్య శిబిరంలో కంటి చూపుతో ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి
నల్లమోతు మృత్యుంజయ ప్రసాద్ సుచేతల్ గారికి తెనాలి వైకుంఠపురం క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ అండి, జూనియర్ కాలేజ్ కూడా ఉంది అంగల్కుదురు. ఎల్వి ప్రసాద్ గారి ఐ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారి యొక్క సహకారంతో మా పాఠశాల నందు ఈ ఐ చెకప్ అనేది చేయడం, అలానే ఉచితంగా అందరికీ కూడా కళ్ళజోళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమాన్ని మా స్కూల్లో పెట్టినందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. దాదాపు హై స్కూల్ అంటే 6th to 10th మాకు మెంబర్స్ ఉన్నారు, అలానే కాలేజ్కి వచ్చేసరికి 93 మెంబర్స్ ఉన్నారు. సో వీరందరికీ ఐ టెస్ట్ చేసి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అనారోగ్య కారణంగా గురువారం రాత్రి తమ స్వగృహంలో తుదిశ్వాస విడిచిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు చుక్కపల్లి సురేష్ బాబు సేవలను స్మరించుకుంటూ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక గంగనమ్మపేటలోని కృష్ణా మందిరం సమీపంలో నివాసం ఉండే చుక్కపల్లి సురేష్ బాబు మృతి చెందిన విషయం తెలుసుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు శుక్రవారం సురేష్ బాబు భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సురేష్ బాబు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో పట్నా టీడీపీ అధ్యక్షులు మహ్మద్ కుదీస్, అన్నబత్తుని సదాశివరావు తదితర తెలుగుదేశం శ్రేణులున్నారు. సీనియర్ నాయకుడు చుక్కపల్లి సురేష్ బాబు అనే అందరూ ఆప్యాయంగా చిన్నబాబు అని పిలుచుకునే చుక్కపల్లి సురేష్ బాబు చనిపోవటం చాలా బాధాకరం. గంగానంపేటలో మొట్టమొదటి నుంచి కూడా చుక్కపల్లి జగ్గయ్య గారి పిల్లలు మొట్టమొదటి నుంచి ఇక్కడ జెండా దిమ్మె కట్టిన దగ్గర నుంచి కూడా పార్టీకి పట్టుకొమ్మలాగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అప్పటికి ఇప్పటికి కూడా అటువంటి చుక్కపల్లి జగ్గయ్య గారి కుటుంబం, వారి ఆడపిల్లలు కానివ్వండి, వారి ఇద్దరు కొడుకులు కానివ్వండి, అందరూ కూడా తెలుగుదేశానికి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసిన వాళ్ళలో గంగానంపేటలలో వాళ్ళని మొదటగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఆ కుటుంబంలో సురేష్ చిన్నబాబు చనిపోవటం చాలా బాధాకరం. పార్టీకి కూడా చాలా తీవ్ర నష్టం. అందరూ కూడా అతని సేవలు అందరూ పొందిన వాళ్ళే. ఈ తెనాలిలో నన్నపరేని రాజ్కుమార్ లాంటి వాళ్ళకు కూడా ఎక్కడో వినుకొండలో ఎక్కడో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ పార్టీకి పట్టుకొమ్మలాగా ఉంటున్న ఆయన చనిపోవటం పార్టీకి చాలా నష్టం. ఇవాళ తెనాలి నియోజకవర్గం అంతా కూడా దిగ్భ్రాంతి చెందింది అతని అకాల మరణానికి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అతనికి ఎంతోమంది స్నేహితులు అందరూ కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని, ప్రజల యొక్క ఆకాంక్షలకు ఆశయాలకు తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని పార్టీ కార్యాలయాల్లో ప్రజా దర్బార్, ప్రజా సమస్యల అర్జీల రూపంలో స్వీకరిస్తున్న నేపథ్యంలో శుక్రవారం పార్టీ కార్యాలయం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అర్జీదారుల వద్ద నుండి అర్జీని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ ద్వారా వచ్చే సమస్య ఏదైనా పరిష్కార మార్గం చూపటమే తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు. గ్రీవెన్స్లో ఎన్ని సమస్యలు వచ్చాయన్న దానికన్నా క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుండి వచ్చే సమస్యను కూడా పరిష్కారానికి మార్గం చూపుతున్నామని అన్నారు. ఆర్థిక పరమైన సమస్యలకు కొంత వ్యవధి ఉన్న ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా ధాన్యం సేకరణలో ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడటం జరుగుతుందని అన్నారు. వ్యక్తిగత సమస్యలు, ఆధార్, కొత్త పెన్షన్ల కొరకు వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపే సమయంలో వచ్చిన అభ్యర్థులకు తగు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, ప్రధాన కార్యదర్శి వసంతం అశోకవర్ధన్, జొన్నాదుల మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కింద ఈ గ్రీవెన్స్ సెల్ అనేది కంపల్సరీగా జరపాలని చెప్పి నిశ్చయించిన తర్వాత ప్రతి శుక్రవారం ఎంతమంది అన్నా రాని గ్రీవెన్స్ సెల్ అనేది కంపల్సరీగా చేస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఆ సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు ఉంటే దాన్ని ఎట్లా చేయాలనేది, ఆర్థికేతర సమస్యలు ఉంటే వెంటనే పరిష్కార మార్గం చేసేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అనునిత్యం కూడా మేము గ్రామాలు వెళ్ళినప్పుడు కానీ, వార్డులో తిరిగినప్పుడు కానీ
ఎలాంటి సమస్యలు ఉన్నా ఇదివరకు విద్యుత్ శక్తికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ సమస్యను కూడా ఎట్లా పరిష్కారం చేయాలన్న ఒక ఆలోచన సూర్య గారు దాన్ని వాడుకోమని చెప్పి సబ్సిడీని వాడుకుంటూ ప్రతి ఇంటికి సూర్య గారు ఉండేలాగా చేయమని చెప్పి కూడా అటు ప్రభుత్వం పార్టీ పరంగా కూటమి నాయకత్వం అందరూ కూడా మనం చేస్తున్నాం. రెండోది, ఎక్కడైనా సరే గ్రామాల్లో కానీ ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా ధాన్యం సేకరించే దాంట్లో కూడా ఏదైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలాగా మంత్రి గారు ఉన్న ఎక్కడన్నా సమస్య వస్తే ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలని చెప్పి అమ్మటి అధికారులతో మాట్లాడి పార్టీ పరంగా ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నాం. ఈ రోజున డైరెక్ట్గా వీళ్ళకి కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆధార్ కార్డు అనో, లేకపోతే పెన్షన్ అనో, లేకపోతే ఏదైనా ఆర్థికపరమైన వ్యక్తిగత సమస్యలు ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా డీల్ చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు పార్టీ పరంగా మేము ఉన్నాం. ఎందుకంటే మీరు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి మీకోసం మేము ఉన్నామనే భావన కల్పించేదానికి ఒక స్థిరమైనటువంటి వారికి పాజిటివ్ అప్రోచ్ని కలగజేయాలనే సంకల్పం ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ సంకల్పానికి మేమందరం కూడా బలపరుస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించే మార్గాన్ని మేము కనుగొంటమే కాకుండా ఒకవేళ కనుగొని లేకపోతే ఎట్లా ఏం చేయాలనే దానికి కూడా ఆలోచించి పార్టీ సహాయతమై వాళ్ళకి సహాయపడతా ఉన్నాం. పెండింగ్లో ఉన్న కేసును తగ్గించాలనే సంకల్పంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 13వ తేదీన తెనాలిపట్నం నిర్వహించనున్న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పవన్ కుమార్ పేర్కొన్నారు. తెనాలి కోర్టు భవనంలో ప్రాంగణంలోని తన ఛాంబర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ పవన్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ శనివారం కోర్టు భవనాల ప్రాంగణంలో 4వ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు వేసిన ఫైన్లు చెల్లించకుండా కాలయాపన చేసేవారు అదాలత్ ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చని సూచించారు. అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే సమస్యలకు, కోర్టు తీర్పు ద్వారా పరిష్కారమయ్యే సమస్యలకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. లోక్ అదాలత్ సేవలను కోర్టు కేసులున్నవారు సామరస్య ధోరణిలో పరిష్కారం పొందాలని అన్నారు. 13/12/2025 అంటే రేపు వచ్చే శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్తు మన తెనాలిలోని 11వ అదనపు జిల్లా కోర్టు ప్రాంగణంలోను, అట్లాగే 2వ అదనపు మ్యాజిస్ట్రేట్ గారి కోర్టు ప్రాంగణంలో కూడా లోక్ అదాలత్తు జరుగుతోంది. ఈ లోక్ అదాలత్తు జరగటం ఈ సంవత్సరంలో ఇది 4వ విడత, 4వసారి లోక్ అదాలత్తు జరుగుతోంది. ప్రతి సంవత్సరము కూడా సుప్రీంకోర్టు ఆదేశానుసారము 4 సార్లు సుమారుగా లోక్ అదాలత్తులు నిర్వహించడం జరుగుతోంది. లోక్ అదాలతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కోర్టులో పెరిగిపోతున్నటువంటి పెండింగ్ వ్యాజ్యాల దృష్ట్యా ప్రజలకి సత్వర న్యాయం అందలేకపోతున్నది కనుక ప్రజలకి సత్వర న్యాయం కావాలి అనుకుంటే ప్రజల మధ్య సఖ్యత ఏర్పాటు చేయాలి అని అంటే వాళ్ళకి ఒక సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళ కేసులు వాళ్ళు రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న సదుద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటిది ఈ లోక్ అదాలతులు. మీ యొక్క వాహనాల మీద ఏ విధమైనటువంటి పెండింగ్ చలానాలు ఉండి ఉన్నప్పటికీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని రేపు 13/12/2025 తెనాలి ప్రాంగణంలో జరుగుతున్నటువంటి లోక్ అదాలతులకు వచ్చి మీ ట్రాఫిక్ చలానాలన్నీ కూడా చెల్లింపు చేసుకొని ప్రశాంతంగా మీ జీవితాన్ని కొనసాగించవలసిందిగా కోరటం జరుగుతున్నది. అదేవిధంగా లోక్ అదాలత్లో భాగంగా ట్రాఫిక్ చలనా కేసులు ఒకటే కాకుండా చెక్కు బౌన్స్ కేసుల్లో కానివ్వండి, మోటారు వాహనాల చట్టం ప్రకారం మోటారు క్లెయిమ్లకు సంబంధించింది కానివ్వండి, అలాగే ప్రామిసరీ నోట్లు, ఆస్తి వివాదాలకు సంబంధించిన తగాదాలు కానివ్వండి, అలాగే క్రిమినల్ కేసెస్లో రాజీ పడటానికి అర్హత ఉన్నటువంటి కేసులు, కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమైనా ఉన్నా అవి కానీ, చిన్న చిన్న నేరాలు పెట్టి అఫెన్సెస్ అంటారు వాటిని కానివ్వండి, అట్లాగే కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి 498A కానివ్వండి, మెయింటెనెన్స్ కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, డైవర్స్ ఓపీలు లేదా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్స్, కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, అట్లాగే బ్యాంకుల్లో చెల్లించవలసిన అప్పులకు సంబంధించి బ్యాంకు వారితో మాట్లాడుకుంటే వాళ్ళు కొంత మినహాయింపు ఈ లోక్ అదాలత్ సందర్భంగా కూడా ఇస్తాము అని చెప్పి ఉండటం వలన మీరు మీ సంబంధిత బ్యాంక్ అధికారులకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ లాగా రాజీ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు. వీటిలో అన్నిటితో పాటుగా కొత్తగా కేసులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ప్రీ లిటిగేషన్ సెల్స్ అని కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా మీకు ఏదైనా
సమస్యలు ఉన్నట్లయితే దరఖాస్తులు పెట్టుకొని తద్వారా కోర్టులో కేసులు వేసుకోకుండానే రాజీ చేసుకోవడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు పిఎల్సి ఫైలింగ్ ద్వారా కూడా మీ కేసులు కానీ మీ సమస్యలు కానీ తీర్చుకోవడానికి చట్ట పరిధిలో ఉన్నంత వరకు, చట్టం పరిమితి అనుమతించినంత వరకు, రాజీ పడదగినటువంటి అవకాశం ఉన్నంత వరకు కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డేను నిర్వహిస్తున్నామని, ప్రజలకు జవాబుదారీతనంతో సేవ చేయటం శాసనసభ్యునిగా తన బాధ్యతని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రం కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి శాసనసభ్యులు ఆనందబాబు వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి ప్రాంగణంలోని పరిష్కారాలు చెబుతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్లో చికిత్స పొందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ నిధి చెక్లను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. బట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాల్లోని 20 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోయిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిది అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గుడ్డిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, వెల్లటూరు పుణ్య శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిరంతరం ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎప్పుడూ అందుబాటులో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. నా వరకైతే మన నియోజకవర్గంలో మీరు ఎప్పుడు పిలిచినా పలుకుతాను, ఫోన్లో సమస్య చెప్పినా కూడా దాని మీద స్పందించడానికి నేను సిద్ధంగా ఉంటాను. దానికి తోడు అదనంగా ఇంకా ఏమైనా మిస్ అవుతున్నామేమో, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో, మీ మధ్యకి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీరు అందించేటటువంటి సూచనలు, మీకున్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చే వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్ళడానికి ఈ కార్యక్రమాల్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అర్జీ ఇచ్చారంటే ఈరోజు శుక్రవారం కొల్లూరు మండలంలో ఈ ప్రజా సమస్యల పరిష్కారం ఎందుకు నిర్వహిస్తున్నామంటే మళ్ళా 4 మండలాలు తిరిగేలోపు 5వ మండలంగా మళ్ళీ కొల్లూరు వంతు వస్తుంది. ఈ రోజు వచ్చిన సమస్య మళ్ళా నెల తర్వాత మళ్ళా మీ మంచికి ఇదే కార్యక్రమం చేసినప్పుడు మళ్ళా రిపీటెడ్గా అదే సమస్య పరిష్కారం కాకుండా నా దగ్గరికి రావడం జరిగితే మాత్రం దాని మీద అధికారులు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తూ ఉన్నా. నిరంతరం పేపర్లో చూస్తూ ఉన్నాం, సమస్యలు డిపార్ట్మెంట్ వైజ్గా పేపర్లు వేస్తూ ఉన్నారు, పేరుకుపోతూ ఉన్నాయి. అలసత్వం, అధికారుల అలసత్వమే. కలెక్టర్లు చెప్పినా, మంత్రులు చెప్పినా కావట్లేదని చెప్పి ఈరోజు రెవెన్యూ ఇష్యూస్ మీద ఒక పెద్ద ఐడియా రాశారు. ఇట్లా మరి ఎందుకు వస్తాయి అనేది నాకు అర్థం కాదు. ఒక సమస్య మన దృష్టికి వచ్చిందంటే పరిష్కారం చేయడం అనేది పెద్ద విషయమే కాదు. జనరల్గా వచ్చిన అంశాలు ఎక్కువ రెవెన్యూలో ఎక్కువ తగులుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటుంది, నెలల తరబడి పేరుకొని పోతూ ఉంటుంది. చెప్తా ఉంటారు పైనుంచి కింద చెప్పడం అయితే చెబుతున్నాం, కానీ అక్కడ పరిష్కారం అవుతున్న దిశగా లేవు. ఆ పరిష్కరించడానికి అధికారులు సరిగ్గా చొరవ తీసుకోవట్లేదు అనేది నా అభిప్రాయం. దాన్ని ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ మండలంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఏ మండలం ఆ మండలం రివ్యూ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటటువంటి సమస్యలు మళ్ళీ 4 రోజుల్లోపు మీ దగ్గరికి వచ్చేలోపు ఆ సమస్య పరిష్కారం అయి తీరాలి. ఖచ్చితంగా 100%. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నాన్ వెజ్ వినియోగదారుల నమ్మకాన్ని పెంచుకోవాలని సూపర్ స్టార్ కృష్ణ పేరిట ఏర్పాటు చేసిన నాన్ వెజ్ షాప్ ను ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
స్థానిక అయత్ నగర్ బెరకా చర్చ్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ మటన్ చికెన్ సీ ఫుడ్ విక్రయ షాప్ ను శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ వ్యాపారమైనా వినియోగదారుల నమ్మకం నిలబెట్టుకునేలా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఆ దిశగా నిర్వాహకులు నాన్ వెజ్ వంటకాలకు అవసరమైన ముడిసరుకు విక్రయంలో నాణ్యతను పాటించాలన్నారు. సంస్థ నిర్వాహకుడు జ్యోతుల బాబీ మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు నాన్ వెజ్ వంటకం తయారీకి అవసరమైన నాణ్యమైన మటన్, చికెన్, సీ ఫుడ్ ఐటమ్స్ సరసమైన రేట్లకి అందించనున్నట్లు తెలిపారు. షాప్ ప్రారంభ కార్యక్రమంలో హార్వెస్ట్ ఇండియా సంస్థ అధినేత కత్తిర సురేష్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు ఆనంద్ కిషోర్, మన్నవ ప్రభాకర్, ఎడ్రపాటి అశోక్ కుమార్, నలకుర్తి రమేష్, అత్తోట శ్యామ్, జ్యోతుల రాజశేఖర్, రత్నరాజ్, గుమ్మడి అనిల్ కుమార్, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీద చికెన్ సెంటర్ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాణ్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, రుచికరమైనటువంటి తినుబండారాలని, అదేవిధంగా చికెన్, మటన్, ఎగ్స్ వీటన్నిటిని సప్లై చేసే వ్యాపారాన్ని సోదర సమానులు బాబీ గారు ప్రారంభించుకోవటం, ఆ ప్రారంభించుకున్నటువంటి షాప్ని ప్రారంభించడానికి సురేష్ గారు, అదేవిధంగా డేవిడ్ గారు, పెద్దలు, అయితనారు పెద్దలు, మేమందరం కూడా రావటం అనేది చాలా సంతోషం. మా చేతుల మీద ప్రారంభమైనటువంటి ఈ యొక్క షాపు మంచి సెంటర్లో ఉంది. ఎవరైతే ఈ షాప్లో కొనుక్కోవటానికి వచ్చిన లబ్ధిదారులు సంతోషంగా, నమ్మకంగా ఉండేలాగా, విశ్వాసంతో ఆ విశ్వాసాన్ని కలగజేసే విధంగా వ్యాపారం చేయగలిగినటువంటి సమర్థత, శక్తి బాబీ గారికి ఉంది అని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ, మరి ప్రతినిత్యం కూడా వారు మంచి ఆహారాన్ని, అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ ప్రోటీన్ ఫుడ్లో భాగంగా ఒక చికెన్, ఒక మటన్, అలాగే సీ ఫుడ్స్ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో తీసుకొస్తూ, మరి ఈ పట్టణంలో, తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని తీసుకోవడానికి వారందరికీ కూడా అందుబాటులోకి ఈ ఫుడ్స్ని తీసుకురావడం జరుగుతుంది. మరి జ్యోతుల బాబీ కొత్తగా ఒక పరిశ్రమలాగా దీన్ని ఏర్పాటు చేస్తూ కొంతమందికి ఉపాధి కూడా కలిగించుతూ ముందుకు వెళ్తూ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారు కూడా ఈ విషయాన్ని గమనించి, మరి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మరి సూపర్ స్టార్ కృష్ణ గారు, మరి ఆయన పేరు మీద ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది, ఈ రోజున ఈ షాప్ అనేటువంటిది ఓపెన్ జరగడం జరుగుతూ వచ్చింది. రేపటి నుంచి మంచి ఫుడ్ అందించే దిశగా ముందుకు వెళ్తున్నాడు కాబట్టి, ఒక యువ పారిశ్రామికవేత్తగా ఆయన తయారవుతున్నాడు కాబట్టి, ఆ యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి, ఆయన చేస్తున్నటువంటి పరిశ్రమను గమనించాలి. ట్రాఫిక్ నియంత్రణ చర్యలో భాగంగా తెనాలి 3 టౌన్ పోలీసులు ఈ కార్యాచరణలో విద్యార్థులను భాగస్వామ్యం చేసి ఒక సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. తెనాలి పట్టణంలోని 3 టౌన్ లిమిట్స్లోని ప్రధాన కూడల్లో తెనాలిలోని ఎన్సీఆర్ఎం పాఠశాల ఎన్సీసీ క్యాడెట్స్ ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించిన తీరు అందరినీ ఆలోచింపచేసింది. తెనాలి 3 టౌన్ పరిధిలోని ట్రాఫిక్ కూడల్లో శుక్రవారం ఎన్సీఆర్ఎం స్కూల్, ఎన్సీసీ, ఆర్మీ, నేవీ క్యాడెట్స్ ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడిపే తీరును మైనర్లే అడ్డుకోవటం ఇక్కడ గమనించాల్సిన అంశం. వాహన చోదకులు వారి నిబంధనకు లోబడి వాహనాలు నడపాల్సి ఉండగా నిబంధనలు అతిక్రమించి వాహనం నడిపే వారిని నిలుపుదల చేసిన తీరు ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించిన ఎన్సీసీ క్యాడెట్స్ వారి అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. మేము ఇక్కడ ఎన్సీఆర్ఎం హై స్కూల్ నుంచి వచ్చాము. రీటౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, ఎస్ఐ గారు, సిఐ గారు, సాంబశివరావు సార్ గారు, వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి, మా హెడ్ మాస్టర్ దగ్గరకు వచ్చి చాలా విధంగా ఎడ్యుకేషన్ గురించి చెప్పారు, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. మా స్కూల్ నుంచి ఎయిర్వింగ్ అండ్ ఆర్మీ వింగ్ ఇద్దరం వచ్చాము. ఇక్కడికి 20 మెంబర్స్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తే 16 ఇయర్స్ వాళ్ళు, 14 ఇయర్స్ వాళ్ళు కూడా ఇక్కడ బైక్ నడుపుతున్నారు, ట్రిపుల్ రైడింగ్ కూడా చేస్తున్నారు. ఒకళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాలేజ్ వాళ్ళు కానీ ఎవరి దగ్గర లైసెన్స్ లేవు సరిగ్గా. అందరు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. ఎవరు సరిగ్గా లైసెన్స్ ఎవరు తీసుకోవడం లేదు. హెల్మెట్స్ కూడా ఎవరి దగ్గర లేదు. చాలా మంది ఎడ్యుకేషన్ అయిన వాళ్ళు కూడా సరిగ్గా లైసెన్స్, హెల్మెట్ ఏమి తీసుకోవడం లేదు. మాకు ఇక్కడ వచ్చాక బాగా ఇదిగా తెలిసింది. ఇలా రోజు వచ్చి చేస్తామని తెలుపుతున్నాము. మా ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్ నుంచి
లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా, ఆర్సీ లేకుండా డ్రైవ్ చేయకూడదు. 18 ఇయర్స్ దాటిన తర్వాతే లైసెన్స్ వచ్చింది, అప్పుడే డ్రైవ్ చేయాలి. ఎంతమందిని పట్టుకున్నారు? మేము చాలా మందిని పట్టుకున్నాం. మాకు నచ్చింది చేయడం. మీ వయసు ఉన్న పిల్లలు కూడా తోలుతా ఉన్నారా? 14 ఇయర్స్ వాళ్ళు కూడా తోలుతున్నారు. 18 ఇయర్స్ దాటాకి తోలాల్సింది 14 ఇయర్స్ ముందే తోలుతున్నారు. చాలా మంది ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా చాలా తక్కువ వయసులోనే చేస్తున్నారు డ్రైవింగ్. చాలా ప్రమాదకరంగా చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. దోమ పుట్టుకు నివారించగలిగితే చికున్ గునియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా అరికట్టవచ్చునని పినపాడు అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ పరిసిపోగు హనోక్ బాబు అన్నారు. దోమల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మలేరియా, పైలేరియా ఆరోగ్య సిబ్బందితో కలిసి పట్టణంలో దోమల నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా ఇంటింటికి తిరిగి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి అందే పాలచంద్రమౌళి, పైలేరియా ఎస్హెచ్ఐ జి రవికుమార్ తదితరులతో కలిసి పాల్గొన్న ర్యాలీలో వైద్యాధికారి డాక్టర్ పరిసిపోగు హనోక్ బాబు మాట్లాడుతూ దోమ చిన్నదే అయినా దానివల్ల వచ్చే వ్యాధులు చాలా పెద్దవని, దోమల నివారణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాల్లో దోమల సంఖ్య పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి పలు రకాల వ్యాధులు కారణమవుతున్నాయని అన్నారు. నల్లి వంటి చిన్న పురుగు కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని, ఈ పురుగులు ఎక్కువగా పిచ్చి మొక్కలు పెరిగే ప్రాంతాల్లో, పొలాల్లో ఉంటాయని అన్నారు. ఈ పురుగు కొట్టిన వారికి శరీరంపై నల్లని మచ్చ ఏర్పడుతుందని, 4-5 రోజులు తగ్గకుండా జ్వరం, తలనొప్పి, జలుబు వంటి లక్షణాలు కనపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, రక్త ప్రసరణపై ప్రభావం చూపి కొన్ని సందర్భాల్లో ప్రాణహాని కూడా సంభవించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, తిరువీధుల శివరాం ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ మున్నంగి రత్నాకర్రావు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మూడోది ఏంటంటే ట్రీట్మెంట్ అనేది మనకు మన హాస్పిటల్లో తిరుగుతూ ఉంది. ట్రీట్మెంట్ ఏమి ఇస్తామంటే ప్రత్యేకంగా డాక్సీసైక్లిన్ ఇస్తాం. ఎందుకు డాక్సీ ఇస్తాం? యాంటీబయాటిక్ అనమాట. ఈ స్క్రబ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఒక బ్యాక్టీరియా వల్ల మనకు వస్తుంది కాబట్టి యాంటీబయాటిక్స్ ఇస్తాం. సో ఏంటి డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి అంటే మనకి డాక్సీసైక్లిన్ ఇస్తాం. సో అది కూడా వారం రోజులు ఇస్తే ఖచ్చితంగా నయమవుతా ఉంది. రెండోది ఏంటంటే ప్రెగ్నెంట్ మనకి ఏంటంటే మనం డాక్సీసైక్లిన్ ఇవ్వకూడదు అనమాట. మరి ఏమి ఇవ్వాలంటే ఎజిత్రోమైసిన్ ఇస్తాం. ఎజిత్రోమైసిన్ వాడటం వల్ల రోజుకు ఒక పూట వేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ వ్యాధి నయమవుతా ఉంది. సో ఎవరు కూడా ఐదర్యపడకుండా మన స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాల అన్నింటిలో కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి పరీక్షలు చేయించుకొని అలాగే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. అధ్యాపకునిగా, పాత్రికేయునిగా సమాజానికి మెరుగైన సేవలు అందించిన స్వర్గీయ కొడాలి వీరప్రకాశరావు సంస్మరణార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీని పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి ప్రాంగణంలో శుక్రవారం కొడాలి వీరప్రకాశరావు సంస్మరణ సందర్భంగా కుటుంబ సభ్యుల వితరణతో అన్నార్థులకు అన్నదాన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరప్రకాశరావుకు నివాళులర్పించిన అమినేన్ రాజా వీరప్రకాశరావు జీవన శైలిని అధ్యాపకునిగా, పాత్రికేయునిగా అందించిన సేవలను గుర్తు చేసుకుని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రూప, భవన, సోమరాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కొడాలి ప్రకాశరావు గారు చనిపోయిన సందర్భంగా దివ్యలోకాలకు ఎగి ఆయన అక్కడ మంచి ఆత్మబలంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ పేదలకి అన్నదానం చేయడం జరుగుతుంది. ఆయన చాలా గొప్ప మనిషి. ఒక లెక్చరర్గానే కాకుండా, ఒక ప్రెస్ రిపోర్టర్గానే కాకుండా ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి దగ్గర పిఆర్ఓగా చేశారు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో లేనప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా ఏది ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర తీసుకోకుండా ఈయన ఖర్చులతో ఆయన చివరి జీవితం వరకు ఈయన అక్కడ ఉండి ఆయనకి ఎన్టీఆర్ గారికి చాలా సర్వీస్ చేశారు. అటువంటి మహానుభావుడిని ప్రకాశరావు గారు ఈరోజు తలుచుకుంటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీనాక్షి చౌదరిని సినీ గ్లామర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయ గౌరవ్ స్పెషల్ అట్రాక్షన్. విద్యార్థులు రోటరీ సంస్థల నేత్ర వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.